హలో మూవీ మేట్స్, ఓటీటీలో దొరికే అదిరిపోయే హర్రర్ లిస్టుతో మళ్ళీ మీ ముందుకు వచ్చేసా. లిస్ట్లో నెంబర్ 1 సాటెన్. తెలుగులో కూడా అవైలబుల్గా ఉందండోయ్. ఈ సా గురించి ఏం చెప్తాం మావా. గత 20 years నుండి ఈ సాలతో మూవీలో ఉండే క్యారెక్టర్స్తో పాటు మనల్ని కూడా చిత్రహింస చేయడంలో వీళ్ళు దిట్ట. మీరు ఇంతవరకు సా 9 parts చూడకపోతే అర్జెంట్గా అవి చూసేయండి. బట్ నాట్ ఫర్ కిడ్స్. అండ్ మీలో ఎవరైనా సున్నితమైన హార్ట్ కలిగిన వాళ్ళు ఉంటే ఈ మూవీస్కి కిలోమీటర్ కాదు, ఒక 10 కిలోమీటర్ల దూరంలో ఉండండి. ఇందులో ఉండే రక్తపాతం అయితే అదో జలపాతంలో ఉంటుంది. ఎంత ఘోరంగా మనుషుల్ని హింసిస్తారంటే అంత క్రూరమైన ఘోరం మీరు ఏ నేరాలు ఘోరాల్లో వెతికినా కనబడదు. మరీ ఇంత దారుణమైన మూవీని ఎందుకు చూడాలరా అని నన్ను అడిగితే, థ్రిల్లింగ్గా ఉండే ఆ చావుల కోసం బ్రతకడానికి ఛాన్స్ కూడా ఇస్తాడు. కానీ ఆ ఛాలెంజ్ విన్ అయ్యే వాళ్ళు ఎంతమంది? అంత సీన్ ఉంది అసలు. సో ఇలాంటి క్రేజీ హర్రర్ మూవీని అస్సలు మిస్ అవ్వకుండా చూడాల్సిందే. ఇట్స్ అవైలబుల్ ఇన్ ప్రైమ్ లయన్స్ గేట్ ప్లే. డోంట్ మిస్ ఇట్. లిస్ట్ లో నెంబర్ 2 నో వన్ విల్ సేవ్ యూ. తెలుగులో కూడా అవైలబుల్ గా ఉందండి. అంటే ఇది తెలుగులోనే కాదు, ప్రపంచంలో ఉన్న ప్రతి లాంగ్వేజ్ లో చూడొచ్చు. ఎందుకంటే ఇందులో మాటలు లేవు. ఇదొక ఏలియన్ హర్రర్ జోనర్. డైరెక్ట్ గా దయ్యాలు భూతాలు ఏం ఉండవు. కానీ ఏలియన్స్ నుండి ఒక అమ్మాయి తప్పించుకోగలదా? ఊరు మొత్తం ఏలియన్సే, తప్పించుకునే ఛాన్సే లేదు. మరి మన హీరోయిన్ చచ్చిందే బ్రతికిందా? స్టార్ట్ టు ఎండ్ ఎక్కడ బోర్ కొట్టకుండా ఫుల్ థ్రిల్లింగ్ గా ఉంటుంది. అండ్ మేబీ మీకు క్లైమాక్స్ అర్థం కాకపోవచ్చు. ఇఫ్ అర్థం కాకపోతే యూట్యూబ్లో క్లైమాక్స్ ఎక్స్ప్లెయిన్డ్ వీడియోస్ అని చూడక తప్పదు. ఇట్స్ అవైలబుల్ ఇన్ హాట్స్టార్. మరి ఫ్యామిలీతో కలిసి చూడొచ్చా అంటే ఎస్ చూడొచ్చు, నో ప్రాబ్లం, డోంట్ మిస్ ఇట్. లిస్ట్లో నెంబర్ 3 రా 2016. ఇందులో మన హీరోయిన్ ప్యూర్ వెజిటేరియన్, వాళ్ళ ఫ్యామిలీ అంతా వెజిటేరియన్సే. అలాంటి పాపకి కాలేజ్లో ర్యాగింగ్ చేసి ఒకరోజు ఒక కిడ్నీ తినిపిస్తారు. కట్ చేస్తే తన బాడీలో ఏవేవో రియాక్షన్స్ స్టార్ట్ అవుతాయి. అప్పటి నుండి నాన్ వెజ్ తినాలనే కోరిక పీక్స్కి వెళ్తుంది. మరి ఆ నాన్ వెజ్ కోసం పాప ఏం చేసింది? చాలా బ్రూటల్గా అసహ్యంగా ఉండే సీన్స్ చాలా ఉంటాయి. సో స్ట్రిక్ట్లీ ఫర్ లెజెండ్స్ ఓన్లీ. ఇది మన ఓటీటీస్లో లేదు. మరి ఎలా చూడాలరా అంటే వెతకండి, వెతికితే దొరకదంటూ ఏది ఉండదు. స్టోరీ అయితే మస్తు ఉంటుంది. ఇంగ్లీష్ సబ్ టైటిల్స్తో చూడండి, డోంట్ మిస్ ఇట్. లిస్ట్లో నెంబర్ 4 వెన్ ఈవిల్ లాక్స్ 2023. వావ్, రీసెంట్ టైంలో నేను లేటెస్ట్గా చూసిన వన్ ఆఫ్ ది బెస్ట్ హర్రర్ మూవీ ఇది. స్టోరీ కూడా అదిరిపోయింది. ఈ మూవీ ప్రైమ్ ఓటీటీలో అవైలబుల్గా ఉంది, బట్ ఇండియాలో ప్లే అవ్వడం లేదు. సో ఏదైనా అన్అఫిషియల్ యాప్లో డౌన్లోడ్ చేసుకొని చూడండి. ఇద్దరు బ్రదర్స్ ఉంటారు. వాళ్ళ ఇంటి దగ్గర ఒక శవం కనిపిస్తుంది. ఇంతకీ ఆ శవం ఎవరిది? వాడిని ఎవరు చంపారు? వీళ్ళ మధ్యలో ఒక ఈవిల్ పుడుతుంది. మరి ఆ ఈవిల్తో వీళ్ళు ఎలా ఫైట్ చేస్తారు? అసలు ఫైట్ చేయలేరు, చంపలేరు, పారిపోలేరు. మరి వీళ్ళు బ్రతికేదేలా? కొన్ని హర్రర్ మూమెంట్స్ ఉంటాయి మావా, దడపుడు తెలుపు. స్టోరీ కూడా చాలా ఎంగేజ్గా ఉండడం వల్ల స్టార్ట్ టు ఎండ్ ఎక్కడ బోర్ కొట్టకుండా స్క్రీన్స్కి అతుక్కుపోయి చూస్తాం. డోంట్ మిస్ ఇట్. ఇంగ్లీష్ సబ్ టైటిల్స్ చూడండి. అండ్ మీలో ఎవరైనా మన మూవీ మ్యాచ్ ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేస్తే మన ఛానల్లో ఇలాంటి రికమెండేషన్స్ బోలెడ్ చేశాను. ఇంకా బోలెడ్ రాబోతున్నాయి. ప్రీవియస్ లేటెస్ట్ 2 వీడియో లింక్స్ ఫస్ట్ కామెంట్గా పిన్ చేస్తాను. ఈ వీడియో చూసాక ఆ వీడియోస్ని కూడా ఒకసారి చూసేయండి. లిస్ట్లో నెంబర్ 5 టాక్ టు మీ. తెలుగులో కూడా అవైలబుల్గా ఉందండోయ్. ఒక గ్రూప్ ఆఫ్ ఫ్రెండ్స్ ఒక హ్యాండ్ టైని పట్టుకొని దయ్యాన్ని పిలుస్తారు. కొన్ని సెకండ్స్ వాళ్ళ ఒంట్లోకి దయ్యం వస్తుంది. మరి అలా కామెడీగా స్టార్ట్ చేసిన యూత్ పరిస్థితిని సీరియస్గా వాళ్ళ లైఫ్ ఎలా టర్న్ అయింది అనేదే ఈ మూవీ కాన్సెప్ట్. కొన్ని సీన్స్ అయితే చాలా వియర్డ్గా ఉంటాయి. స్టార్ట్ టు ఎండ్ ఎక్కడ బోర్ కొట్టదు. జస్ట్ 1.5 hour మూవీనే కాబట్టి ఒక్క చిన్న సిట్టింగ్లో లేపేయచ్చు. మియా పర్ఫార్మెన్స్ అయితే ఈ సినిమాకే హైలైట్. ఫుల్ భయపెట్టేసింది. మరి ఈ మూవీ ఫ్యామిలీతో కలిసి చూడొచ్చా అంటే ఎస్ చూడొచ్చు, నో ప్రాబ్లం. ఇట్స్ అవైలబుల్ ఇన్ ప్రైమ్ వీడియో, డోంట్ మిస్ ఇట్. లిస్ట్లో నెంబర్ 6 ది వేలింగ్ 2016. తెలుగులో కూడా అవైలబుల్గా ఉందండి. విరూపాక్ష ఫ్లేవర్ లాంటి ఒక థ్రిల్లింగ్ హర్రర్ మూవీ కావాలి బ్రో అంటే ఇదిగో ఈ కొరియన్ వాళ్ళు తీసిన ఈ వేలింగ్ మీకు ఒక బెస్ట్ చాయిస్. ఇందులో హర్రర్ ఎలిమెంట్స్, థ్రిల్లింగ్ మూమెంట్స్, ఒక సస్పెన్స్, ట్విస్ట్ ఇలా అన్ని మిక్స్ చేసిన అదిరిపోయే మూవీ ఇది. మరి ఫ్యామిలీతో కలిసి చూడొచ్చా అంటే మూవీ స్టార్ట్ అయిన 15 minutes తర్వాత కార్లో ఒక రొమాంటిక్ సీన్ ఉంటుంది. అదొక్కటి స్కిప్ చేయగలిగితే ఎస్ చూడొచ్చు. హీరో వాళ్ళ కూతురికి దయ్యం పట్టిందా లేదా చేతబడినా లేదా ఏదైనా వైరసా? ఇలాంటి క్రేజీ స్క్రీన్ ప్లేతో ఆద్యాంతం ఉత్కంఠభరితంగా సాగుతుంది. ఇట్స్ అవైలబుల్ ఇన్ ప్రైమ్ వీడియో, డోంట్ మిస్ ఇట్. లిస్ట్లో నెంబర్ 7 స్మైల్ 2022. ఈ మూవీ ఉంటుంది మామ, ఎక్సలెంట్గా ఉంటుంది. మామూలుగా దయ్యాలు భయపెట్టి మన బాడీలోకి ప్రవేశించే మూవీస్ మీరు బోలెడ్ చూశారు. కానీ ఇందులో దయ్యం నవ్వుతూ
చాలా డెడ్లీ స్మైల్తో ఒకరి బాడీ నుండి ఇంకొకరికి ఆ బాడీలోకి ట్రాన్స్ఫర్ అవుతూ ఉంటుంది. ఒక మెంటల్ పేషెంట్ ఒక డాక్టర్ ముందే ఇప్పుడు దయ్యం వచ్చి నిన్ను వెంటాడుతుంది, నిన్ను చంపేస్తుంది అని చెప్పి ఆ డాక్టర్ ముందే నవ్వుతూ సూసైడ్ చేసుకుంటుంది. అక్కడ నుండి డాక్టర్ లైఫ్ మొత్తం దబిడి అయిపోతుంది. ఈ మూవీలో మంచి హర్రర్ ఎలిమెంట్స్ తో పాటు థ్రిల్లింగ్ మూమెంట్స్, ఒక సస్పెన్స్ ఫ్యాక్టర్, ఇన్వెస్టిగేషన్ ఇలా అన్నీ ఉంటాయి. ఈ మూవీ థియేటర్స్లో అయితే కాసుల సునామీ కురిపించింది. ఇట్స్ అవైలబుల్ ఇన్ ప్రైమ్ వీడియో. తెలుగులో లేదు, బట్ హిందీ ఆర్ ఇంగ్లీష్లో చూడొచ్చు. ఫ్యామిలీతో కలిసి కూడా చూడొచ్చు. డోంట్ మిస్ ఇట్. అండ్ ఈ మూవీస్ అన్నీ అర్ధరాత్రి ఒక్కరే చూడండి, అప్పుడే ఆ హర్రర్ ఎక్స్పీరియన్స్ పొందగలరు. ఓకేనా? నెక్స్ట్ ఏ జోనర్ కంటెంట్ మూవీస్ సజెస్ట్ చేయాలో కామెంట్స్లో మెన్షన్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే ప్లీజ్ డూ లైక్ అండ్ షేర్ టు యువర్ ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ ముఖ్యం బిగులు. నెక్స్ట్ ఇంకొక మంచి కంటెంట్ ఉన్న వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు. జై హింద్.